హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అండ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా. సో ఇంకా ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి బాగా. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా సైడ్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని 1 by 1 అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ అయితే యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకొని మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్న ఎగ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనకు కావాల్సినంత రైస్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకొని తర్వాత చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, టేస్ట్ సరిపడే సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ప్రాపర్గా అయితే మిక్స్ చేసుకోవాలి. రైస్కి మసాలా అంతా పట్టేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా, లుక్ అయితే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.